హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యూట్యూబ్లో ఎలా ఎదగాలి, ఎటువంటి ట్రిక్స్ పాటిస్తే మనం ఎదుగుతామో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇంకా ఏం చూస్తున్నారు, వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ చెప్పబోయే విషయం థంబ్నెయిల్స్ అందరైతే క్రియేట్ చేస్తూ ఉంటారు. మనం చేసే థంబ్నెయిల్లో జెన్యూనిటీ ఉండాలి. థంబ్నెయిల్ ఎంత అట్రాక్టివ్గా ఉందో వీడియో కూడా అంత అట్రాక్టివ్గా ఉంటేనే మన వ్యూవర్స్ చూడడానికి ఇష్టపడతారు. మీరు మాటికి సబ్స్క్రైబ్ చేయండి అని అడిగితే వాళ్ళకు కూడా కొంచెం కోపం వచ్చి వీడేంట్రా ఊక అడుగుతున్నాడని సబ్స్క్రైబ్ చేయకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన వీడియోలో కూడా ఖచ్చితంగా జెన్యూనిటీ ఉండాలి. థంబ్నెయిల్ చూసి అట్రాక్ట్ అయ్యి లోపలికి వచ్చి మోసపోవడం అలా జరగకూడదు. ఫ్రెండ్స్, మనం మార్కెట్లో కొన్న ఏ వస్తువు అయినా అది కవర్ చూసి మనం మోసపోయి దాన్ని వాడిన తర్వాత తెలుస్తుంది ఇది బాగాలేదని. అలాగే మన థంబ్నెయిల్ చూసి వీడియోలోకి వచ్చి వ్యూవర్స్ మోసపోకుండా మనం చేయాలి. ఫ్రెండ్స్, నేను చెప్పే రెండో విషయం ఏంటంటే మన వీడియో చాలా తక్కువ టైం, అంటే 5 to 10 minutes మాత్రమే ఉండాలి. ఎందుకంటే నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదైనా త్వరగా చేయడానికి ఇష్టపడతారు. మన వీడియో గంటలు ఉందంటే వాళ్ళు చూడడానికి ఇష్టపడరు, మరియు వీడియోని స్టాప్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోతారు. కాబట్టి 5 to 6 minutes వరకే వీడియో తయారు చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనం డిస్క్రిప్షన్ మరియు ట్యాగ్స్ టైటిల్ కోసం ఎక్కడెక్కడ నుండో వెతుకుతూ ఉంటాం. అదేం లేదు, మనం యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్లో మనకు కావాల్సింది కొట్టాలి. ఎగ్జాంపుల్ నాలెడ్జ్ అని కొట్టాను, కింద మనకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ అయితే వచ్చాయి. వీటిని కాపీ చేసి మనం టైటిల్ లాగా, డిస్క్రిప్షన్ లాగా, కావాలంటే ట్యాగ్స్గా కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి కావాలంటే ఒక వెబ్సైట్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి ఊబర్ సజెస్ట్. ఇందులో మనకు కావాల్సినవి అయితే దొరుకుతాయి, ట్యాగ్స్, డిస్క్రిప్షన్. ఫ్రెండ్స్, మరొకటి వచ్చేసి మన ఛానల్ నేమ్ చిన్నగా ఒక 10 ఆల్ఫాబెట్స్ లోపల ఉండాలి మరియు యూనిక్గా ఉండాలి. అలా తయారు చేసుకోండి మీ ఛానల్ నేమ్. ఫ్రెండ్స్, మెయిన్గా మీ టాపిక్, ఫ్యాక్ట్స్ చెప్పడం అయితే మంచి ఆడియో క్లారిటీని అయితే తీసుకురండి. ఎలా అంటే హెడ్ ఫోన్స్ అయినా, లేకపోతే కావాలంటే ఒక చిన్న మైక్ అయితే కొనుక్కోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాసి చెప్పండి.